హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2004లో రిలీజ్ అయిన ఫ్రాంకిక్ ఫిష్ అనే హాలీవుడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక చేపలు పట్టే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక పడవలో చేపలు పడుతూ ఉంటాడు. ఇంకో చోట చేపను గేలాన్ని బయటికి లాగే క్రమంలో ఏదో ఒక తెలియనిది లోపలికి లాగేస్తుంది. అంతే, రక్తం బయటికి వచ్చి అతను చనిపోతాడు. కట్ చేస్తే మన హీరో గారిని చూపిస్తారు. మన హీరో ఒక పోలీస్ మెడికల్ ఎగ్జామినర్. వీడు ఒక మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ చీఫ్ ఆఫీసర్ వచ్చి, నువ్వు ఇక్కడ వద్దు, వేరే దగ్గర ఒక ఫ్రెష్ కేసు వచ్చింది, నీ అవసరం అక్కడ చాలా ఉంది, ఇక్కడ వేరే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు అక్కడ వెళ్ళు అనగానే మన హీరో గాడు అక్కడికి స్టార్ట్ అవుతాడు. ఇంకా మనోడు అక్కడికి వెళ్ళి చూడగానే స్టార్టింగ్ లో ఒకడు నీళ్ళలో పడి చనిపోతాడు కదా, వాడే. వెళ్ళి చూడగానే ఇదేదో అలిగేటర్ షార్క్ లాగా తిన్నట్టుంది, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, ఇది మనం ఇక్కడ చూసి చెప్పలేము, నేను ఒకసారి ఫీల్డ్ మీదకి పోతాను అని చెప్పేసి బయటకు వచ్చి బోట్ దగ్గరికి రాగానే ఒక అమ్మాయి ఉంటుంది. ఈమెనే మన హీరోయిన్. ఈమె యానిమల్ కేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. ఇంకా ఇద్దరు కలిసి బోట్ వేసుకుని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్తూ ఉంటారు. అదేంటి డ్రెస్ ఏమైంది, సరే మనకెందుకులే. దారిలో ఒక ముసలి కనిపిస్తుంది. బోట్ వచ్చిన అంత ధైర్యంగా ఉందేంటి అని చెప్పేసి హీరోయిన్ గేట్ వచ్చి దాని దగ్గరికి వెళ్తుంది. తీరా టచ్ చేసి చూస్తే ఆ ముసలి ఓన్లీ తలకాయ వరకే ఉంటుంది. ముసలినే నరికి చంపిందంటే అదేదో పెద్ద మాన్స్టర్ లాగానే ఉంది, ఇక్కడ చాలా డేంజర్ గా ఉందని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ముందుకెళ్ళి చూస్తారు. అలా ముందుకెళ్తే ఒక ముసలోడు చేపలు పడుతూ ఉంటాడు. అయితే ఇట్లా జాక్ వాడు చనిపోయాడు కదా, నీకు తెలుసా అంటే, అవును వాడు నా ఫ్రెండే, ఇట్లా అయిందో నాకు కూడా తెలీదు, వాళ్ళ బ్రదరే తీసుకొచ్చాడు అని చెప్పేసి చెప్తాడు. సరే వాళ్ళ ఏడుంది, వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలియాలి, వాళ్ళ ఇల్లు ఏడుందంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పు అంటే, వాళ్ళ ఇల్లు ఈయనే ఉంది, వాళ్ళ దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ మొత్తం 3 ఇల్లులు ఉంటాయి. ఒకటి వీళ్ళ నెఫ్యూది, ఒకటి జాక్ వాళ్ళది, ఒకటి జాక్ వాళ్ళ తమ్ముంది. ఇంకా అతను చనిపోవడం చాలా బాధకరం అని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా జాక్ వాళ్ళ వైఫ్, నేను ఎంత చెప్పినా సరే వినకుండా అక్కడికి వెళ్ళాడు, మా రక్షణ రేఖ ఇక్కడ వరకే ఉంది, అయినా సరే రక్షణ రేఖ దాటి వెళ్ళాడు, అందుకే ఇదంతా అయ్యింది, మేము ఎంత మంత్రమించినా ఏం చేసినా అది ఫలించలేదు, దేవుని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి, అక్కడికి వస్తారా మీరు అంటే, నేను అక్కడికి రాను, కావాలంటే వాళ్ళ ఫ్రెండ్ వస్తారు చూడు అని చెప్పేసి వచ్చేటప్పుడు 2 నిమ్మకాయలు, మంచి వచ్చిన నిమ్మకాయలు తెచ్చి పంపిస్తారు. ఇంకా వీళ్ళు ఒక పెద్ద బోట్ దగ్గరికి వెళ్తారు. ఆ బోట్ దాదాపు 3 మంత్స్ నుంచి ఇక్కడే ఉందని చెప్తారు. ఇంకా ముసలోడు మాత్రం, నేను లోపలికి రాను, నేను ఇక్కడే బోట్ లో ఉంటాను, మీరు ఆ లోపలికి వెళ్ళండి అని చెప్పేసి. అయితే మన హీరో గారు లోపలికి వెళ్ళి అన్ని చెక్ చేస్తాడు, ఏం పనిచేయవు. ఇంకా అన్ని బ్యాటరీలు అన్ని ఆన్ చేస్తాడు. ఇంకా లోపల బాగా స్మెల్ వస్తుంది చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే లోపల మొత్తం కుళ్ళిపోయిన శవాలు ఉంటాయి, అంటే ఇంకా చనిపోయి ఉంటాయి అన్ని. మన హీరోయిన్ ఇంకా బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకా వచ్చి వామ్మో నేను ఇక్కడ ఉండలేదని చెప్పేసి చిన్న బోట్ ఎక్కుతుంటే బోట్ ఊగి మన ముసలోడు కింద పడతాడు. అరే ఐఎమ్ సారీ అని చెప్పేస్తే, ఏం పర్లేదు అని బోట్ ఎక్కుతుంటే మొత్తం మాన్స్టర్ వచ్చి చంపేస్తుంది. మొత్తం బ్లడ్ ముసలోని లాక్కెళ్ళి మొత్తం బ్లడ్ అయిపోతుంది, చంపేస్తుంది. ఇంకా వీళ్ళు ఎంబడినే ఏమో ఈడుంటే కాదని చెప్పేసి ఎంబడినే పారిపోతారు. కట్ చేస్తే వేరే ప్లేస్ లో ఓపెన్ చేస్తారు. అక్కడ ఇందాక మనోడు బోట్లన్నీ ఆన్ చేశాడు కదా, అక్కడ వాళ్ళ జీపీఎస్ లొకేషన్ ఆన్ అయి ఉంటుంది, ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా ఉంటుంది. కాబట్టి భాస్కర్ ఫోన్ చేసి, సో బోట్ దొరికిందని చెప్తే, సరే ఎక్కడున్నా సరే ఆ బోట్ నాకు కావాలి, అందులో ఉన్న సరుకు నాకు కావాలి, అది నాకు కావాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఈ ముసలాడు కూడా చనిపోయిన విషయం ఇలా ఫ్యామిలీకి వచ్చి చెప్తే అందరు బాధపడతారు. ఇంకా దాంతో ఇక్కడే మాస్టర్ ఇక్కడే ఉంది, ఇంకా ఇప్పటికే లేట్ అయింది, నీళ్ళలో ఉంది కాబట్టి నీళ్ళలోంచి ఎవరు వెళ్ళొద్దు, మన ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా లేవు కాబట్టి మనం పొద్దుగాల వెళ్దామని చెప్పేసి ఉంటారు. ఇంకా ఇందాక వచ్చిన మాన్స్టర్ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆ బోటును వెతుక్కుంటూ వస్తారనమాట. వీళ్ళందరూ భోజనాలు చేసుకొని మంచిగా హాయిగా జోకులు వేసుకుంటూ మాట్లాడతారు. ఇంకా ఇక్కడ జాన్ వాళ్ళ నెఫ్యూ గాడు నీళ్ళల్లో ఏదో మూవ్ అవుతుంది అని చెప్పేసి లైట్ వేసి మరి చూస్తాడు. నీళ్ళల్లో ఉందనే కదా ఎటు పోకుండా అందరు ఉన్నది, నువ్వేమో మళ్ళీ నీళ్ళలో ఉందని చెప్పేసి లైట్ వేసుకొని మరి చూస్తుంది, దాన్ని కాలదా. లైట్ వేసుకొని చూస్తే అది నాకే లైట్ వేస్తావా అని చెప్పేసి వచ్చి తలకాయ కోరుకొని తీసుకొని వెళ్ళిపో. ఇంకా ఇది చూసి వాళ్ళ వైఫ్ ఫుల్ షాక్ అవుతుంది, వామ్మో అని భయపడి నేను అని చెప్పి మళ్ళీ బోట్ వేసుకొని మళ్ళీ లోపలికి వస్తుంది. అందరు వద్దు ఆగు అంటే కూడా వినదు, బోట్ వేసుకొని పోతుంది. ఇంకా వచ్చి చేప గుర్తితే ఎగిరి అవతల పడుతుంది. ఇంకా లాస్ట్కి ఎలాగోలా వచ్చి ఒడ్డుకు చేరుకున్న టైంలో చేప ఎగిరి ఆమెను చంపేస్తుంది. ఇంకా అందరు భయపడి ఎవరు నీళ్ళకి దగ్గర ఉండొద్దు, సేఫ్ ప్లేస్ లోకి వెళ్దామని చెప్పేసి బోట్ తీయడానికి వెళ్తే ఆ బోట్ మొత్తం బోల్తా కొడుతుంది అనమాట. ఇంకా కదిలే వస్తువుల మీద దాడి చేస్తుందని చెప్పేసి అందరు ఇంట్లో ఉండి చంపేద్దామని చెప్పేసి ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏమైనా ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి వెతుకుతారు.
ఇంకా నెఫ్యూ గాని ఇంట్లో ఏమన్నా ఉన్నాయా, ముసలోని ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వెతకనికి చూస్తే వాడి ఇంట్లోకి పోనీకే ఏం లేవు. ఆడేమైనా ఉంటే గన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. తీరా చూస్తే లోపలికి పోనీకే ఒక తాడు కట్టుకొని బకెటే ఉంటుంది అనమాట. ఇంకా ఆ బకెట్లలో ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తా అని చెప్పి సెకండ్ ఇయర్ వచ్చి వెళ్తుంది. సగం దూరం పోగానే ఆ తీగ తెగిపోతుంది. ఇంకా కరెక్ట్ గా పడిపోయే టైంకి చేప రాగానే మన హీరో కాల్చగానే మొత్తం బ్లడ్ అంతా పడుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ సేఫ్గా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి ఎంత వెతికినా ఆమెకి ఏం దొరకదు. ఇంకా ఇతరులేమో ఈ జాన్గాన్ తమ్ముడేమో దాన్ని చంపడానికి మొత్తం నీళ్ళలోకి ఒక ఎర వేసి లోపల వస్తాడు. ఇంకా చూసి చేప బయటికి వస్తుంది అనమాట. వచ్చేవాడు మనోడు వచ్చి కాలు పట్టుకుంటుంది. మనోడు పెద్ద షార్ట్ గన్ తో దాన్ని చంపేస్తాడు. చంపేసి మళ్ళా ఇంకా లోపలికి కత్తి తీసుకొచ్చి దాన్ని గుండెకాయ కోసి ఫ్రై చేసుకొని తింటాడు అనమాట. తినేసి రే మా అన్నం చంపిన గుండెకాయ ఇది, నేను మా అన్ననే చంపుతావే నీ అబ్బా అని చెప్పేసి దాని గుండె ఫ్రై చేసుకొని తింటాడు. మంచిగా ఫ్రై చేసి మంట పెట్టి తింటుంటే ఇంకో చేప వచ్చి వాళ్ళు తినేస్తుంది. వామ్మో ఎన్ని చేపలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కంగారు పడతాను. ఇంకా అప్పుడే మొత్తం అక్కడంతా సిలిండర్ గన్ను ఫైర్ లో అంటుకుంటాయి అనమాట. ఇంకా ఇక్కడేమో హీరోయిన్ బాత్తో మొత్తం రక్తం అంటిందని చెప్పేసి షర్ట్ ఇప్పేసి అది కడుక్కుంటది. ఇంకా రక్తం మొత్తం కింద నీళ్ళలోకి పోతుంది కదా, మొత్తం రక్తం వాసనకి మళ్ళీ వచ్చి అటాక్ చేస్తుంది. మొత్తం ఇల్లుకి బొక్క పెట్టుకుని మరి అటాక్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ మొత్తం పైకి మిస్ బతికిపోయి పైకి వెళ్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ హీరోయిన్ నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేలోపు ఇందాక గన్నులో అంటుకుంది కదా, మంటలో అంటుకుంది గన్ను, ఆ గన్ను పేలి చనిపోతుంది అనమాట. ఇంకా అలా చనిపోయిన వెంబడే మళ్ళా ఆ సిలిండర్ ఉంటుంది కదా, మంటలో ఉన్న సిలిండర్, ఆ సిలిండర్ ఎగిరిపోయి మన సెకండ్ హీరోయిన్ ఇల్లులో పడుతుంది. ఇంకా పడగానే హీరోయిన్ ఆల్రెడీ పైన ఉంటది కదా, ఆ ఇల్లు మొత్తం పేలిపోయి హీరోయిన్ ఎగిరి నీళ్ళలో పడగానే మన హీరో గారు దుంకి హీరోయిన్ కోసం నీళ్ళు దుంకుతాడు. ఇంకా హీరోయిన్ దుంకెందాడు, హీరోయిన్ కూడా స్పృహ పడిపోయి ఉంటది కదా. ఇంకా హీరోయిన్ పట్టుకుని వస్తుంటే చేప వస్తుంది. చేపని చూసి అదే ఆ మాన్స్టర్ వస్తుంది. ఆ మాన్స్టర్ ని చూసి మన హీరోయిన్ వాళ్ళమ్మ నన్ను రే దమ్ముంటే నాకి రారా అని చెప్పి బ్లడ్ కోసి నీళ్ళలో వస్తుంది. అదే వస్తున్నా అని చెప్పేసి ఆ మాన్స్టర్ కూడా పోయి దాని దగ్గరికి పోతుంది. ఇంకెలా లాస్ట్ నుంచి తప్పించుకున్న వల్ల పైకి ఎక్కే లోపల వచ్చి ప్యాంట్ పట్టి గుంజుతుంది. మొత్తం నడుము భాగం మొత్తం కిందికి దాని నోట్లోకి వెళ్ళిపోతుంది. అట్లా ఆమె కూడా ఫిష్ ఏం చేస్తా అంటే కింద గుద్దుకుంటూ బొక్కలు పడతాయి అనమాట. ఈ ఫిష్ దెబ్బకి రెండు ఇండ్లు కూడా మెల్లగా కిందికి పోతాయి. ఇంకా కిందికి మునిగిపోతుందని చెప్పేసి నేను కిందికి ఇంట్లోకి పోతా ఏమన్నా దొరుకుతాయని చూసి మెల్లగా కిందకి దిగి ఒక ఫైర్ గన్ మొత్తం తెచ్చుకొస్తుంది. ఇంకా లాస్ట్కి ఏం చేద్దామని చెప్పేసి పైన నిలబడితే ఇందాక వీళ్ళు ఉన్నారు కదా గ్యాంగ్స్టర్ గాన్ వాళ్ళు, ఆ బోట్ వేసుకొని వస్తారు. ఆ బోట్ వేసుకొని వచ్చి రాగానే ఏమైంది అన్నట్టు చాప వచ్చి గుద్దితే అందరి కింద ఉంటారు. ఏమైంది చెప్పే లోపలనే మనోడు చెప్తాడు, ఆ చేపను మేమే తయారు చేసినాము, అది దాన్ని వేటడం కోసం కొత్త జీవిని తయారు చేసినాము, నేనే ఫస్ట్ వేటాడనని చెప్పేసి చెప్పడానికి ఇట్లా చేసినామని చెప్పేసి చెప్తాడు. రేపు పిచ్చనా కూడా వేటాడాలంటే ఏమన్నా వేటాడచ్చు, కానీ ఇట్లా వెరైటీగా తయారు చేసి వేటాడడం ఏంట్రా బేవకూఫ్ అని చెప్పేసి మనోడు తిడతాడు అనమాట. తిడితే ఇంకా ఏమన్నా వస్తుంది అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటా ఉంటే ఫస్ట్ ఒకసారి వస్తే కాల్స్తాడు, అది నా పవర్ అంటాడు. మళ్ళీ ఇంకోసారి రాగానే మన పక్కల విలంగాని పక్కల ఉంటాడు కదా వాడిని వేసుకుపోతాడు. అది వేసుకుపోగానే మనోడు దాంట్లో దుంకి దాన్ని కాలుస్తాడు. ఇంక హీరో గాడు కూడా ఫైర్ గన్ కలిసి కాల్స్తాడు. ఆ దెబ్బకి అది ఇంకట్లే లోపలికి వెళ్ళిపోతుంది. మెల్లిగా మన విలన్ గాడు పోయి ఆ బోట్ తెచ్చి అందరిని ఎక్కించుకుంటాడు. నా మాట ఏంటంటే నా బోట్ ఎక్కండి, లేకుంటే లేదు, మనకి సిటీకి వెళ్దామంటే సిటీకి వద్దు, ఫస్ట్ మన చేపని చంపిన తర్వాత మనం ఇక్కడ ఎక్కడికైనా పోయేది, లేకుంటే లేదు, ఉంటారండి లేకుంటే లేదండి. ఇంక వేరే ఆప్షన్ లేక అందరూ దీనిలో బోట్ ఎక్కుతారు. బోట్ ఎక్కి వెతుకుతా ఉంటారు. మొత్తం తెల్లాళ్ళు వెతుకుతారు, దొరకదు. లాస్ట్ పొద్దుగాలు కూడా అవుతుంది. పొద్దుగాలు అయిన తర్వాత ఒక ఫిష్ గూడు కనిపిస్తుంది అనమాట. మొత్తం ఆ గూడు దగ్గరికి గన్ను పెట్టి వేరించి హీరోగాడు దిగిలా అంటాడు. హీరోగాడు దిగి ముగ్గురు పోతాడు, హీరోగాడు విలన్ గాడు ఇంకొకడు. ముగ్గురు లోపలికి వెళ్ళి వెతుకుంటూ వెళ్తే ఆ చేప ఆడనే అది శ్రద్ధ పడిపోయి ఉంటుంది. ఇంకా వద్దు వెళ్ళిపోదాం కదంటే లేదు తనతో ఫోటో తీద్దాం అని చెప్పేసి పోతాడు. ఇంకా వీళ్ళంతా పాటు వచ్చినప్పుడు చచ్చిపోతాడు. హీరోగాడు వరే నీ ఇష్టం ఆయన పోతా అంటే నేను చంపేస్తా అంటే సంపగా నేను వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోగానే వెనకాల విలన్ గాని దగ్గర చేప కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇంక వీడు బోట్ ఎక్కనే విలన్ గాని చంపేస్తాడు. ఇంక వీళ్ళ బోట్ స్టార్ట్ చేసి జమ్మన తీసి చేప వచ్చి గుద్దంగానే మన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కింద పడతాడు. ఇంకా చేప ఫుల్ స్పీడ్ తో వస్తుంటది బోట్ మీదకి. హీరోయిన్ ఐడియా వచ్చి కలిపేసి దాన్ని బోట్ నుంచి కిందికి దూకగానే ఆ రెక్కలకి మొత్తం చేప గుద్దుకొని పీస్ అయిపోయి చచ్చిపోతుంది. ఇంకా మన హీరోగాడు హీరోయిన్ పుచ్చుకు అని చెప్పేసి
ముద్దు పెట్టుకొని ఈత కొట్టుకొని బయటకు వెళ్తాడు. ఇంకా ఇక్కడ కట్ చేస్తే మన బాయ్ ఫ్రెండ్ గాడు అమ్మయ్య అనుకోని లేచి లోపల ఒక చిన్న చేపలు వచ్చి వాడిని చంపేస్తాయి. అంతే, ఇదండి స్టోరీ. ఈ సినిమా ఎలాగుందంటే మనకు ఒక అనకొండ సేమ్ అట్లనే ట్రై చేసినట్లున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ ఆ చేప ప్లేస్ లోనే దానికి కొంచెం బ్యాక్ స్టోరీ ఏదో పెట్టింటే బాగుందండి. పర్లేదు, నేను బొక్కల సినిమా అనుకున్నా, బట్ కొంచెం బాగానే అనిపించింది నాకైతే. చూడండి, ఖాళీగా ఉంటే చూడండి. ఓకే, అలాగే మన వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.